హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో అధికార పార్టీ విజయోత్సవాల్లో మునిగి తేలుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయింది. ఈ నెల 9కి రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. 3 రోజుల్లో మంత్రివర్గ విస్తరణను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం. 2-3 రోజుల్లోనే కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈసారి మంత్రివర్గం రేసులో చాలామంది నేతలు ఉన్నప్పటికీ 4గురికి మాత్రమే చోటు కల్పించాలని ప్రభుత్వం ఆలోచనగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో 12 మందికి తొలి విడతలో చోటు కల్పించారు. 6 పదవులను మాత్రం భర్తీ చేయకుండా నిలిపివేశారు. ఈ ఏడాది ఆషాఢంలోనే మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత శ్రావణం ముగిసినా కూడా ఎవరికీ కొలువులు రాలేదు. చివరకు మహారాష్ట్ర ఎన్నికలు ముగిసినా నేతలకు కొలువులు దక్కలేదు. చివరకు క్యాబినెట్లో కొత్త నేతలకు అవకాశం కల్పించడంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అధిష్టానానికి ఏర్పడింది. అయితే ఎన్నాళ్ళు మంత్రివర్గ విస్తరణపై నేతల మధ్య ఏకాభిప్రాయం లేదు. కానీ ఈ అంశాన్ని సీఎంకే వదిలివేయడంతో 2-3 రోజుల్లో ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చోటు లేదు. దాంతో ముందు ఈ 4 జిల్లాల్లో ఒక్కో నేతకు మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం. హైదరాబాద్ కోటాలో ఓ నేతకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తనకు హైదరాబాద్ కోటాలో చోటు కల్పించాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అటు కోదండరాం, షబ్బీర్ అలీ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోంది. ఇక రంగారెడ్డి జిల్లాలో 2 నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉందట. ఈ ఇద్దరిలో ఒకరికి మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అంటున్నారు. అటు నిజామాబాద్ జిల్లా కోటాలో సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లే. నిజామాబాద్ జిల్లా నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో సుదర్శన్ రెడ్డికి హైకమాండ్ నుంచి పూర్తి హామీ దొరికినట్లు సమాచారం. ఇక ఆదిలాబాద్ జిల్లా కోటాలో 2 పేర్లు తొలి నుంచి వినిపిస్తున్నాయి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మరో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ జరుగుతుందట. అయితే వివేక్ వెంకటస్వామి ఎస్సీ కోటాలో తనకు మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. అటు ప్రేమ్ సాగర్ రావు కూడా వెలమ కోటాలో తనకు హామీ దొరికిందని అంటున్నారు. ఒకవేళ మైనంపల్లి రోహిత్కు వెలమ కోటాలో చోటు దక్కని పక్షంలో ప్రేమ్ సాగర్ రావుకు చోటు దక్కొచ్చని చెబుతున్నారు. ఇక నల్గొండ జిల్లా నుంచి 2 నేతల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలునాయక్ పేర్లను సైతం హైకమాండ్ పరిశీలిస్తోంది. ఈ 2 నేతల్లో ఒకరికి ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు బీసీ కోటా నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ పేరు తొలి నుంచి వినిపిస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన శ్రీహరికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని అంటున్నారు. అదే సమయంలో మరో వాదన సైతం తెర మీదకు వస్తోంది. పటాన్ చెరువుకు చెందిన నీలం మధు ముదిరాజుకు చోటు కల్పించే ఆలోచనలు సైతం చేస్తున్నారు. నీలం మధును ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని చెబుతున్నారు. నీలం మధుకు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుతున్నట్టుగా సమాచారం. మరోవైపు ఈ విడతలో కేవలం 4 నేతలకు చోటు కల్పించడంతో మరికొందరు నేతలు నారాజయ్యే ఛాన్స్ ఉందని హైకమాండ్ భావిస్తున్నట్లుగా సమాచారం. అందుకే 2 సీట్లను ఖాళీగా ఉంచబోతున్నట్లుగా తెలుస్తోంది. అసంతృప్త జ్వాలలు అనూహ్య రీతిలో పెరిగితే ఆ 2 సీట్లలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చేందుకు 2 ఖాళీలు ఉంచబోతున్నారు. మరోవైపు పదవులు దక్కని నేతలకు నామినేటెడ్ పోస్టుల పైన కూడా హామీ ఇచ్చారని చెబుతున్నారు. మొత్తంగా ఈ 2-3 రోజుల్లో క్యాబినెట్ బెర్తులు కన్ఫర్మ్ అవుతాయన్న సమాచారంతో నేతల్లో హడావిడి ఎక్కువైంది. ఇప్పటికే ముఖ్యమంత్రిని కొందరు నేతలు కలిసి తమ పేరును పరిశీలించాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కొందరు నేతలు ఢిల్లీ నుంచి కూడా లాబింగ్ చేస్తున్నారు. ఎన్ని చేసినా మంత్రి పదవులు ఎవరికి దక్కాలో వారికే దక్కుతాయంటున్నారు.